కాకరకాయ తినని వాళ్ళకంటే ఇష్టంగా తినే వాళ్ళే చాలా వరకు ఉంటారు కదా, వాళ్ళ కోసం కాకరకాయ ఉల్లికారం రెసిపీ చూపిస్తాను. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు, అలాగే 1 స్పూన్ ధనియాలు వేసి ఫ్రై చేసుకోండి. దీంట్లోకి ఒక 3 ఆనియన్స్ కూడా కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవి ట్రాన్స్లూసెంట్ అయిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు వీటిని చల్లార్చుకుందాము. ఈలోపు మనం కాకరకాయ కట్ చేసేసుకుందాము. చేదు ఎక్కువగా ఉండకుండా ఉండడానికి వీటి పైన పొట్టు ఉంటుంది కదా, అది పీల్ చేసుకొని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టేసుకోండి. మిక్సీ జార్లోకి ఆనియన్స్, అలాగే టేస్ట్కి సరిపడేంత కారం, అలాగే ఉప్పు కూడా వేసి పేస్ట్గా గ్రైండ్ చేసుకుందాము. దీంట్లో వాటర్ ఏం యాడ్ చేయడం అవసరం లేదు. చూసారు కదా, ఇలా పేస్ట్ అయింది. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసేసుకొని కాకరకాయలు ఒక 40% ఫ్రై చేసుకుందాము. కొంచెం పసుపు కూడా వేసి ఒకసారి ఫ్రై అయిన తర్వాత మన ఆనియన్స్ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా వేసేసి దీన్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అడుగంటుతుంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. దీనికి ఆయిల్ కూడా ఎక్కువగానే పడుతుంది. సిమ్లో పెట్టుకొని ఇలా డార్క్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి, ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.